పిల్లలు నిద్రపోయేముందు మనకు కథ చెప్పే సమయం వచ్చేసింది కదా. నీకు నేను ఇప్పటినుండి ఒక గొప్ప మహాకావ్యం చెబుతాను. అది మహాభారతం. ఇది కేవలం యుద్ధం గురించే కాదు, సత్యం, ధర్మం, ప్రేమ, అసూయ, మాయల గురించి ఉన్న కథ. చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పినట్టు నేను ఇప్పుడు మీకు చెబుతాను. వినాలా? హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు మరియు పాండు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడు చీకటి చూపుతో పుట్టాడు. పాండు రాజుగా పాలించాడు. కాని ఒక శాపం వల్ల రాజ్యం వదిలి అడవికి వెళ్లాడు. కుంతి దేవతల ఆశీర్వాదంతో పాండవులను కనింది. ధృతరాష్ట్రుని భార్య గాంధారి 100 మంది కుమారులను కనింది. వారు కౌరవులు. పాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వారు ధైర్యవంతులు, మంచి గుణాలవారు. కౌరవుల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు ముఖ్యులు. బాల్యంలో వారంతా కలిసి చదువుకున్నారు, క్రీడలు ఆడారు. కాని దుర్యోధనుడు ఎప్పుడూ అసూయగా ఉండేవాడు. భీముడిని పూసలు తినిపించి కొంపముంచాలని కూడా ప్రయత్నించాడు. పిల్లలు, పాండవులు, కౌరవులు గురు ద్రోణుని వద్ద శస్త్రవిద్య, బాణ విద్య నేర్చుకున్నారు. అర్జునుడు ఎంతో పట్టుదలతో నేర్చుకున్నాడు. ద్రోణుడు కూడా అతన్ని ఎంతో ప్రేమించాడు. అర్జునుడిని దాటి ఎవరూ గొప్పవారుగా మారకూడదని ద్రోణుడు శపథం చేశాడు. అయితే ఏకలవ్యుడు అనే అడవి బాలుడు ద్రోణుడి విగ్రహానికి నమస్కరించి బాణ విద్య నేర్చుకున్నాడు. ద్రోణుడు ఏకలవ్యుడిని పరీక్షించాడు. అతడు అద్భుతంగా సారథిమీద బాణాలు వేశాడు. పిల్లలు, దుర్యోధనుడు పాండవులను అసూయతో చూస్తూ ఉన్నాడు. అవకాశం చూసి వారిని నాశనం చేయాలనుకున్నాడు. శకునితో కలిసి లాక్షగృహాన్ని మైనాలతో తయారుచేసిన ఇల్లు నిర్మించించాడు. ఆ ఇంటిని తగులబెట్టి పాండవులను అంతమొందించాలన్నది ప్లాన్. కాని కుంతి మరియు పాండవులు ముందుగానే అది తెలుసుకుని రహస్య మార్గం ద్వారా తప్పించుకున్నారు. ఇది వారి మొట్టమొదటి ప్రమాదం. పాండవులు అజ్ఞాతవాసంగా బ్రతుకుతున్నారు. ఆ సమయంలో పంచాలదేశ రాజు ద్రుపదుడు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎవరైనా ధనుర్బాణంతో ఆకస్మికంగా ఉన్న లక్ష్యాన్ని గాలిలో తిప్పివేసి బాణంతో దించాలి. చాలామంది రాజులు ప్రయత్నించారు కాని ఫలితం లేదు. అర్జునుడు బ్రాహ్మణుడిగా వచ్చి తన ధైర్యంతో లక్ష్యాన్ని దించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అర్జునుడు లక్ష్యాన్ని దించాక ద్రౌపది అతనిపై ప్రేమతో హారాన్ని వేసింది. అర్జునుడు, యుధిష్ఠిరుడు మరియు ఇతరులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. తల్లి కుంతి వారిని చూసి, ఒకరికి దొరికినదాన్ని అందరూ పంచుకోండి అన్నది. అది పాండవులకు ధర్మంగా అనిపించింది. అలా ద్రౌపది 5 పాండవుల భార్యగా మారింది. ఇది ఆశ్చర్యకరమైన సంఘటనగా గుర్తించబడింది. ధృతరాష్ట్రుడు పాండవులకు వేరే రాజ్యాన్ని ఇచ్చాడు. వారు అరణ్యంలో కొత్త రాజధాని నిర్మించారు. అదే ఇంద్రప్రస్థం. ఇది అందమైన నగరంగా మారింది. మాయాసభ అని పిలువబడే ఓ అద్భుతమైన సభను దానిలో నిర్మించారు. దీన్ని మాయాసురుడు నిర్మించాడు. అది లోపలికి చూసినా అసలే తెలియని మాయా రాజ్యంలా ఉండేది. ఒకరోజు దుర్యోధనుడు మాయాసభకు వచ్చాడు. అక్కడ నీరు ఉండకపోయినా నీటిలా కనిపించే భూమిలో పడిపోయాడు. పాండవులు నవ్వారు. ద్రౌపది కూడా నవ్వింది. దుర్యోధనుడు అవమానంగా అనుభవించాడు. అప్పటినుండి అతనికి ప్రతీకార భావన పుట్టింది. ఇది మహాభారత యుద్ధానికి మొదటిది. శకుని, దుర్యోధనుడికి బలమైన మిత్రుడు. అతను కౌరవుల తరపున ఒక మహత్తర కుట్ర పన్నాడు. మాయాసభలో పాండవులను పిలిచి పాచిక ఆడమని చెప్పాడు. పాండవులు ధర్మానికి కట్టుబడి ఒప్పుకున్నారు. శకుని పాచికలో మాయాజాలం వేసి పాండవులంతా ఓడిపోయేలా చేశాడు. శకుని ఆడిన పాచికలో పాండవులు అన్నీ కోల్పోయారు: సింహాసనం, ధనం, రాజ్యం, చివరికి తమను తాము కూడా. అదే సమయంలో ద్రౌపదిని కూడా పనంగా పెట్టారు. ఈ ఓటమి వారి జీవితాన్ని మార్చేసింది. ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చి ఆమెను అవమానించారా? అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించేందుకు వచ్చినాడు. ఆమె చీర ఏటూలాగనా చివరికి ఆగలేదు. ఇది భక్తికి, ధర్మానికి ఒక ఉదాహరణ. పాండవులు ఓటమితో 12 సంవత్సరాలు అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. అక్కడ వారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ధర్మం మరియు ఓర్పుతో జీవించసాగారు. అరణ్యవాసం తర్వాత వారు 1 సంవత్సరం అజ్ఞాతవాసం జరిపారు. వారు విరాటరాజు ఆశ్రయానికి వెళ్లి గుప్తంగా జీవించారు. ప్రతికూలతల మధ్య కూడా వారు ధైర్యాన్ని కోల్పోలేదు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పాండవులు మళ్లీ తమ రాజ్యాన్ని అడిగారు. కాని దుర్యోధనుడు మర్చిపోమన్నాడు. అప్పుడు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
ఇది కురుక్షేత్ర యుద్ధానికి ఆరంభం. యుద్ధం ప్రారంభించకముందు శ్రీకృష్ణుడు శాంతి కోసం ప్రయత్నించాడు. అతను కౌరవుల దగ్గరకు వెళ్లి పాండవులకు కనీసం 5 గ్రామాలు ఇవ్వమని చెప్పాడు. దుర్యోధనుడు అసహ్యంగా తిరస్కరించాడు. అప్పుడు కృష్ణుడు పాండవుల పక్షాన నిలిచాడు. శాంతి ప్రయత్నం విఫలమైన తరువాత కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమైంది. భారీ సేనలు, గొప్ప రథసారథులు రెండు వైపులా సిద్ధమయ్యారు. ఈ యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం. యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడు తన బంధువులను చూసి సంకోచించాడు. ఆయన తన బంధువులపై ఆయుధాలు ఎత్తలేక దిగులుపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు భగవద్గీతను ఉపదేశించాడు. భగవద్గీతలో కృష్ణుడు జీవిత ధర్మం, కర్మ, భక్తి గురించి అర్జునుడికి బోధించాడు. నీ పని చేయి, ఫలితం కోసం ఆలోచించకు అని చెప్పాడు. ఈ సందేశం మనం నిత్యం జీవించేందుకు మార్గదర్శనం. భగవద్గీత ఉపదేశం తరువాత అర్జునుడు ధైర్యంగా ఆయుధం ఎత్తుకున్నాడు. యుద్ధం ఉధృతంగా సాగింది. వీరులు ఒకరి తరువాత మరొకరు పోయారు. పాండవులు ధర్మాన్ని నిలబెట్టేందుకు పోరాడారు. యుద్ధంలో భీష్ముడు ముందుగా ఎదురుగా నిలుస్తాడు. అతనికి లక్షల యోధులు భయం చెందుతారు. కాని అతను ధైర్యంగా ధర్మాన్ని కాపాడుతాడు. ఈ సందర్భం మహాసాహసం, త్యాగం అని పిలవబడుతుంది. కృష్ణుడు యోధుడు కాదు కాని అతని బాణాలు కూడా శక్తివంతంగా ఉన్నాయి. ఓసారికి శ్రీకృష్ణుడు భీష్ముడి వాహనం నుంచి బాణాలు వహించాడు. అది అద్భుతమైన దృశ్యం, సరైన ధర్మానికి ఆయన మార్గదర్శకత్వం. భీముడు ధైర్యవంతుడిగా గజరథంపై ఎదిగే సత్తా చాటాడు. అతని అనంతదంతం, మాటిదగ్గర శరీరం బలంగా ఉండటం అంతా ఆశ్చర్యపోయారు. భీముడు ధర్మపాలనలో తన స్థానాన్ని నిరూపించాడు. ఒకే రోజులో ధైర్యం, న్యాయం ఆధారంగా పాండవులు కౌరవులను పరాజయపరిచారు. క్రీపాపీడ, సహాయవైపులే తీవ్రమైన యుద్ధభూమిలో ధర్మమే గెలిచింది. పాండవుల గెలుపు ధర్మరాజుగా ఉన్న యుధిష్ఠిరుని నాయకత్వానికి నివాళి. పిల్లలు, ఇదే మా కథ ముగింపు. మర్యాద, ధర్మం, సత్యం గెలిచాయి. మంచి మార్గంలో నడవడం ఎంత ముఖ్యమో ఇది సాక్ష్యంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మీ కళ్లను మూసుకొని మంచిదైన కలలో వినిపించే కొత్త కథలకి వెళ్ళండి. శుభరాత్రి పిల్లలు. అమ్మమ్మ ప్రేమతో.